హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రాక్షసుడు పార్ట్ 55 స్టోరీ చూసేద్దాం. ధరణి, నేను నీ జీవితంలో ఉంటే నీకేం జరుగుతుందో అని భయంగా ఉంది కన్నయ్య. నేను మంచిదాన్ని కాదు కన్నయ్య అంటూ ఏడుస్తూ అక్కడే నేల మీద పడుకుని ఉండిపోతుంది పాపం. ధరణి సూర్యకు ఇలా జరిగింది అని గుండెలు పగిలేలా ఏడుస్తుంది. అది తన వల్లే జరిగిందని, తన కోసం ఒకడు సూర్యని చంపాలని అనుకుంటున్నాడని తెలిస్తే ఆమె పరిస్థితి ఏంటి? ఇప్పుడు కేవలం తన దురదృష్టవంతురాలు అని సూర్య జీవితంలో ఉంటే మంచిది కాదు అని అనుకుంటుంది. కానీ అదే తన వల్ల తన కోసమే నిజంగా సూర్య ప్రాణాల మీదకు వచ్చిందని తెలిస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ప్రాణాలు తీసుకోవడానికి వెనకాడదేమో. ధరణికి ఎంతసేపైనా తనకు ఏం అర్థం కావడం లేదు. సూర్యకి ఈ విషయం గురించి ఎలా మాట్లాడాలో ఆమెకు తెలియడం లేదు. ధైర్యం చేసి సూర్యకి ఈ మాట చెప్పాలి అంటే ఇప్పుడు ఎంత ప్రేమను చూపిస్తున్నాడో, తన నుంచి దూరంగా వెళ్ళాలనుకుంటున్న మాట వినగానే అంతే రాక్షసంగా ప్రవర్తిస్తాడు అని అనుకుంటుంది ధరణి. ధరణి ఎంతగా ఆలోచిస్తున్నా ఏ ఒక్క ఆలోచన కూడా రావడం లేదు. ఆమె ఆలోచన అసలు ఒక కొలిక్కి రావడం లేదు. కానీ పొట్టిదానికి ఏం తెలుసు మన బీస్ట్ బాబుకి సంగతి తెలిసింది అని. ఇక నుంచి ఆమెను అరక్షణం కూడా ఒంటరిగా వదలడు అని. ధరణికి సూర్య నుంచి దూరం అవ్వాలంటే తన ప్రాణాలు పోతున్నట్టు అనిపిస్తుంది పాపం. తను ఇన్ని రోజులు అనాథగానే బ్రతికింది. ఇప్పుడు నా అంటూ చెప్పుకోవడానికి తన కుటుంబం అంతా ఉంది. ముఖ్యంగా తన కన్నయ్య, తన సొంతం. నా సొంతాన్న మనిషి నాలో సగమైనవాడు. నా భర్తగా నా కన్నయ్య తోడుగా ఉన్నాడు అని చెప్పుకోవడానికి. కానీ ఆమెకి ఈ బంధంలో పూర్తి ప్రేమను అనుభవించక ముందే ఆమె ఈ బంధం నుంచి వేరే వాళ్ళని చూస్తుంది ధరణి. ఈ ఆలోచనలన్నీ చేస్తూ ఉండగానే సూర్య నిద్ర మత్తులోని ధరణి తన పక్కన లేనట్టు అనిపించేసరికి బెడ్ మీద తన కోసం తడుముతూ పొటి పొటి అంటూ పిలుస్తూ ఉంటాడు సూర్య. పిలుపు విన్న ధరణి కంగారుగా లేచి కళ్ళు తుడుచుకుని లోపలికి పరిగెత్తుకుంటూ వస్తుంది. సూర్య పొటి అని మళ్ళీ పిలిచేసరికి ధరణి సూర్య పక్కన పడుకుని, కన్నయ్య ఇక్కడే ఉన్నాను, కదలకు, నిద్రపో అంటుంది. అతని మీద చేతిని వేసి ధరణి అంత నిద్ర మత్తులో కూడా లో వాయిస్తో ఎక్కడికి వెళ్ళావే నన్ను వదిలి అంటాడు. ఆమె మీద చేరిపోయి గట్టిగా హత్తుకుంటూ సూర్య, ధరణి నేను ఎక్కడికి వెళ్ళలేదు కన్నయ్య, వాష్రూంలోకి వెళ్ళాను, నువ్వెందుకు లేచావు అంటుంది సూర్యని. సూర్య, నువ్వు అలవాటు పడ్డావని చెప్పాను కదే, నువ్వు లేకపోతే నాకు నిద్ర కూడా రావట్లేదు. ఎంత మత్తుగా నిద్రలో ఉన్నా నువ్వు నా పక్కన లేకపోతే నాకు తెలుస్తుంది పొట్టి అని అంటాడు స్లీప్ వాయిస్తో. ధరణికి అసలు నోట్లో నుంచి మాట కూడా రావడం లేదు. తన కళ్ళ పక్కన నుంచి కన్నీళ్లు కారిపోతూనే ఉన్నాయి పాపం. అంత నిద్రలో కూడా తను లేనిది అతనికి తెలిసింది అంటే నేను లేకపోతే కన్నయ్య అసలు ఉండగలుగుతాడా? స్వామి, ఎందుకు నాకే ఇన్ని కష్టాలు, ఇన్ని సమస్యలు? నా నుంచి ఎవరూ బాధపడకుండా చూడు స్వామి. ముఖ్యంగా నా కన్నయ్య. రేపన్న రోజు నేను ఉన్నా లేకపోయినా నాకు కన్నయ్య సంతోషంగా ఉండేటట్టు చూడు స్వామి అని కోరుకుంటుంది ధరణి. సూర్య, పొట్టి గట్టిగా ఒక ముద్దు పెట్టవే అని సూర్య అనేసరికి ధరణికి అంత బాధలో ఏడుపులో కూడా అసలు నవ్వు ఆగలేదు. కన్నయ్య, ఇప్పుడు నిద్రలో కూడా నీ ముద్దుల గోల ఏంటి? నిద్రపో అంటుంది నవ్వుతూ. సూర్య కళ్ళు తెరవకుండానే మొహం కొంచెం పైకెత్తి, ఆహా, నాకు ముద్దు పెడితేనే నేను నిద్రపోతాను అంటాడు మత్తుగా. నిద్రలో ఉన్న సూర్య మొహం చాలా ముద్దుగా అనిపించేసరికి ధరణి అతని దగ్గరికి లాక్కుని పెదాల మీద గట్టిగా ముద్దు పెట్టి, నిద్రపో ఇంకా అని అతన్ని హత్తుకుని తల నిమురుతూ జోకొడుతుంది ధరణి. సూర్య సగం నిద్రలో లేవడం వల్ల ధరణి అలా కొడుతూ ఉంటే
ఆమె గుండె లయబద్ధకంగా కొట్టుకుంటున్న సౌండ్, జోలపాటలు వినిపిస్తుంటే హాయిగా ఆమెను హత్తుకుని కొన్ని క్షణాలకే గాఢమైన నిద్రలో జారుకున్నాడు సూర్య. ధరణి కూడా అలాగే మానసిక సంఘర్షణ వల్ల ఎప్పుడుకో నిద్రపోతుంది. ఇక్కడ రాహుల్, విజయ్ ఎవరి రూమ్‌లో వాళ్ళు నిద్రపోకుండా ఎవరికి వారు ఆలోచన చేస్తూ ఉంటారు. సూర్యకి జరిగిన అటాక్ గురించి. అసలు వాళ్ళకి అంతు చిక్కడం లేదు. సూర్యని చంపాల్సిన అవసరం ఎవరికొచ్చింది? అంత ధైర్యం ఎవరు చేశారు అని. అతనికి శత్రువులు చాలా మంది ఉన్నారని తెలుసు కానీ వాళ్ళలో ఎవరు సూర్య మీద అటాక్ చేపించే ధైర్యం లేదు. అసలు వాళ్ళకే ఆలోచన కూడా రాదు. ఎందుకంటే వాళ్ళకి బాగా తెలుసు అటాక్ అయ్యి సూర్య చేతికి చిక్కితే వాళ్ళని బ్రతికుండగానే ముక్కలుగా నరికి ప్రత్యక్షంగా నరకాన్ని చూపించి చంపేస్తాడు అని. మరి ఎవరు చేశారు? అంత ధైర్యం ఎవరికి ఉంది? సూర్య గురించి తెలిసి కూడా అతన్ని చంపాలి అనుకోవడం ఏంటి అని విజయ్ ఆలోచించి ఏం అర్థం కాక తన ఫ్రెండ్ డిఎస్పీతో మాట్లాడి ఎవరు ఈ అటాక్ చేపించారో తెలుసుకుని ప్రాబ్లంని ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా క్లియర్ చేయాలని డిసైడ్ అయ్యాడు విజయ్. ఇంకా పెద్దవాళ్ళందరికీ అస్సలు నిద్ర పట్టడం లేదు. సూర్య పాపం ఇలా జరిగింది ఏంటి? అసలు ఎవరు చంపాలి అనుకోవడం ఏంటి? మాట తలుచుకుంటేనే వాళ్ళకి భయంతో నిద్ర పట్టడం లేదు. అన్నపూర్ణ గారు అసలు ఏంటిదంతా? ఒకటి తర్వాత ఒకటి ఇలా జరుగుతున్నాయి ప్రమాదాలు. ముందు ధరణికి, తర్వాత సూర్యకి. సూర్యకి బాగైన తర్వాత వాళ్ళ ఊరిలో అతి శక్తివంతమైన శివాలయంలో ప్రత్యక్షమైన పూజలు జరిపించి హోమాలు చేపించాలని అనుకుంటూ ఉన్నారు. ఆకాష్ సూర్య మీద అటాక్ మిస్ అయిందని విపరీతమైన కోపంతో రా తాగుతూ కూర్చున్నాడు. అప్పటికే 1 బాటిల్ ఫినిష్ చేసి ఇంకో బాటిల్ ఓపెన్ చేశాడు. డ్రింక్ షిఫ్ట్ చేస్తూ గోడకు తగిలించిన సోనా ఆకాష్ కాలేజీలో దిగిన అందమైన ఫోటో ఉంది. అది చూసిన ఆకాష్కి ఉదయం సోనాతో మాట్లాడిన మాటలు అన్నీ గుర్తుకొచ్చాయి. ఆకాష్కి అసలు మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంది. అతనికి ఎందుకు మనసంతా ఎంతో బాధగా ఉంది. సూర్య మీద ద్వేషం, కోపంతో సోనాని లేనిపోని మాటలన్నీ అన్నాను. తనని బాధ పెట్టానని. సోనా తన చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఏ రోజు కూడా తనని ఏ ఒక్క మాట కూడా అని ఇబ్బంది పెట్టింది లేదు ఆకాష్. ఇప్పుడు కేవలం సూర్య వల్లే తనని అన్ని మాటలు అని బాధ పెట్టానని ఇంకా సూర్య మీద కోపం పెంచుకున్నాడు ఆకాష్. అంతలో అక్కడికి సోనా వస్తుంది. ఆకాష్ ఫుల్ తాగి ఉండడం వల్ల చూసి బాధగా తన దగ్గరికి వెళ్ళి, రే ఏంట్రా ఈ తాగడం, ఎప్పుడు లేని అలవాట్లన్నీ నేర్చుకుంటున్నావు అని కోపంగా అరుస్తూ తన చేతిలో ఉన్న గ్లాస్ని లాగి పక్కన పడేసింది సోనా. సోనాని చూసిన ఆకాష్ హ్యాపీగా తనని ఫోర్స్గా లాగి గట్టిగా హగ్ చేసుకుని సారీనే, సారీ అలా మాట్లాడినందుకు, ఏదో కోపంలో ఉండి ఆవేశంలో అనేసన్రా, సారీరా అన్ని మాటలు అన్నందుకు అని అంటాడు ఆకాష్. అప్పుడు నేను చాలా కోపంలో ఉన్నానే ఆ సూర్యగాడి మీద. అదే టైంలో నువ్వు వచ్చి ఏదో అనేసరికి కోపంలో మాట తూలాను. ప్లీజ్ రా నన్ను క్షమించు. నువ్వు నేను అన్న మాటలు మనసులో పెట్టుకుని బాధపడి నాతో మాట్లాడకుండా ఉండకే. ప్లీజ్ నీతో మాట్లాడకుండా నేను ఉండలేను అంటాడు ఆకాష్. నాకంటూ ఎవరున్నారే నువ్వు తప్ప అంటాడు కన్నీళ్లతో. ఆకాష్ అలా ఏడుస్తుంటే సోనా కన్నీళ్ళు ఆగడం లేదు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఆకాష్ అలా ఏడుస్తూ ఉంటే తన మనసు ఎవరో కత్తులతో కోసినంత బాధగా ఉంది సోనాకి. దీనంతటికీ కారణమైన ధరణి మీద కోపం పెరిగిపోతుంది సోనాకి. ఆకాష్ సోనా మొహాన్ని దోసిల్లోకి తీసుకుని, నువ్వు కూడా నన్ను దూరం పెడితే నేను తట్టుకోలేనే. అమ్మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయి నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయారు. నేనేదో ఆవేశంలో ఉన్న అన్న మాటలు పట్టించుకుని ఇప్పుడు నువ్వు కూడా నాకు దూరం అయితే నేను తట్టుకోలేనే అంటూ సోనా చెంపలపై 2 చేతులను పెట్టి దగ్గరికి తీసుకుని ఎంతో ఎమోషనల్గా నన్ను క్షమించవే అంటాడు కన్నీళ్లతో ఆకాష్. ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి తాగి ఉన్న ఆకాష్ ఎమోషనల్లో ఏం చేస్తాడో
తనకే తెలియడం లేదు. సారీ అంటూ చెప్తూనే ఆమె 2 చెంపల మీద ముద్దు పెడతాడు. ఆకాష్ అలా చేయగానే సోనాకు ఒక్కసారిగా గుండె జల్లుమంది. ఆమె మనసులో గుబులు మొదలైంది. ఆకాష్ తనని అలా అణువణువు తగిలినట్టు గట్టిగా హత్తుకుని ముద్దు పెట్టగానే ఆమెలో ఏదో తెలియని అలజడి మొదలైంది. అలా ఎందుకు అనిపిస్తుందో ఆమెకే తెలియడం లేదు. వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయినప్పటికీ ఎప్పుడూ లిమిటేషన్స్ చేసి ప్రవర్తించలేదు. ఎప్పుడూ కూడా క్యాజువల్గా సైడ్ నుంచి హక్ చేసుకునేవాళ్ళంతే. ఆకాష్ ఇప్పుడు తనని అలా హక్ చేసుకుని కిస్ చేసి తను బాధపడుతుందని ఆకాష్ కన్నీళ్లు పెట్టుకుని మరీ తన గురించి ఫీల్ అవుతుంటే ఆమెకు ఒక పక్క హ్యాపీగా ఉన్న తనలో రేగిన గుబులు అలజడికి కష్టంగా కంట్రోల్లో ఉండి ఏంటి అని అనుకుంటుంది ఒక్కసారిగా. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో కంటిన్యూషన్ ఇస్తానండి. మీకు కనుక నచ్చినట్లయితే కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.